వీరరావు గారు యూపీ చాలా ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్ ఎలక్షన్ జరిగింది. యూపీలో అన్ని సర్వేలు కూడా బీజేపీ గెలవబోతుందని చెప్తున్నారు. కానీ ఎస్పీ కూడా అంతే స్థాయిలో ధీమా వ్యక్తం చేస్తుంది, ఖచ్చితంగా ఎస్పీ గెలవబోతుంది, ప్రభుత్వం పెట్టబోతుందని. ఎట్లా చూడాలి వీరరావు గారు? మొన్న వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ చూస్తే వాళ్ళు చెప్పినటువంటి అంశం 200 మన బీజేపీ వ్యవహారానికి వస్తే 220 నుండి 300 మధ్యలో, అంటే వివిధ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు చాలా వైరుధ్యం ఉన్నటువంటి పరిస్థితి మనకు కనబడింది. ఆ వైరుధ్యానికి అనుగుణంగానే ఎవరైతే 220 అని చెప్తున్నారు, 200 అరౌండ్ 200 చెప్తున్నటువంటి వాళ్ళందరూ కూడా బీఎస్పీకి చూపించినారు. అదే 300 చూపించిన వాళ్ళు బీఎస్పీకి తక్కువ చూపించినారు. అంటే మనం చూడాల్సింది ఏంటంటే ఏ డైరెక్షన్ వైపు రిజల్ట్స్ పోతున్నాయి అంటే కౌంట్ ఒకటి నెంబర్స్ పక్కన పెడితే ఓవరాల్ గా చూసుకుంటే బీజేపీ అధికారంలోకి వస్తుందనేటువంటి ఒక అంచనా అయితే ఓవరాల్ గా చూపిస్తున్నారు. కానీ మనం గత ఎలక్షన్స్ వ్యవహారం చూస్తే ఈ రోజు ఎవరికి ఎన్ని సీట్లు వచ్చినా లాస్ట్ టైం మీరు చూశారు, గోవాలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, గెలిపించారు ప్రజలు, కానీ అధికారంలో చివరికి వచ్చేసరికి బీజేపీ ఉంది. మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ఉంది, మళ్ళీ బీజేపీ ఉంది. అదే పరిస్థితి కర్ణాటకలో కూడా లాస్ట్ కు తేడా వచ్చిన పరిస్థితి. అంటే ఇవాళ ఈ ఎలక్షన్ అంచనాలు, ఎగ్జిట్ పోల్స్ ఎట్లున్నా, రిజల్ట్స్ ఎట్లున్నా కూడా అధికారం వ్యవహారానికి వచ్చే వరకు మాత్రం మన అనుభవాలు మనం చూసాం. అభిప్రాయం వేరు, అధికారానికి రావడం వేరు అనేటువంటి ఒక వాదన ఈ ఎగ్జిట్ పోల్ లో మాత్రం మనకు స్పష్టంగా కనబడింది. మీరు చూస్తే పంజాబ్ వ్యవహారంలో కూడా అదే ఉంది. పంజాబ్ లో ఈ రోజు ఖచ్చితంగా 50 నుండి 100 మధ్యలో చెప్తా ఉన్నారు ఆమ్ ఆద్మీ పార్టీ. అంటే అక్కడ కూడా చాలా వైరుధ్యం కనబడతా ఉంది. కానీ ఒక డైరెక్షన్ మాత్రం అందరు కలిసి ఆమ్ ఆద్మీ పార్టీ దిక్కే చూపిస్తున్న పరిస్థితి కనబడతాం. మనం చూడాల్సింది ఏంటంటే ఈ పోల్ రిజల్ట్స్ వస్తున్న నంబర్స్ కన్నా ఓవరాల్ డైరెక్షన్ ఎటు దిక్కుంది. ఓవరాల్ డైరెక్షన్ మాత్రం మనకు యూపీలో బీజేపీ రావచ్చు, పంజాబ్ లో ఆమ్ ఆద్మీ రావచ్చు, మిగతా వాటిలలో హంగన్ చేయటువంటి ఒక డైరెక్షన్ చూపిస్తా ఉన్నారు. ఈ అంచనాల చుట్టూ ఇప్పుడు వచ్చేటువంటి ఫలితాలు దాని చుట్టే భ్రమిస్తాయా, లేకపోతే ఎక్కడెక్కడ అంటే మనం స్టార్ట్ అయిన తర్వాత మనం చూడొచ్చు. ఒకటి ఏంటంటే మీకు చాలా క్లోజ్ కాంటెస్ట్ ఉందా, లేకపోతే లీడ్స్ ఎలా ఉన్నాయి. ఇప్పుడు మీకు ఎండ్ ఆఫ్ ది ఒక్కొక్క రౌండ్ లో మీకు లీడ్ చూస్తుంటే మీకు అర్థమవుతుంది వెదర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి బిగ్ స్వీప్ ఆర్ జస్ట్ మీకు బోటాబోటీగా ఉంటాయనేటువంటి అంచనాలు కూడా మనం 12-1 ఆ ప్రాంతంలో మనం చెప్పొచ్చు ఓవరాల్ గా ఎలా ఉంటుంది అనే అంశం కూడా. అంటే ఎగ్జిట్ పోల్స్ చాలా కరెక్ట్ కావాలని ఏం లేదండి. మనం గత కొన్ని సంవత్సరాలు 2015లో చూసినాం ఎగ్జిట్ పోల్స్ కరెక్ట్ కాలేదు. 2017లో కూడా నార్త్ లో ఎగ్జిట్ పోల్స్ అంటే 2018లో చాలా వరకు దగ్గరగా ఉన్నాయి ఎగ్జిట్ పోల్స్. కానీ ఈ రాను ఎగ్జిట్ పోల్స్ కూడా ఎలా అయిపోయినాయంటే ఖచ్చితంగా ఒక పారదర్శకంగా లేదా నిజంగా ప్రజల అభిప్రాయాన్ని డిపిక్ట్ చేస్తా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ గా ఉందండి. వీరరావు గారు, పంజాబ్ ఎట్లా ఉండొచ్చు? పంజాబ్ రిజల్ట్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చాలా కింద మీద అయింది ఎలక్షన్స్ ముందు. అమరీందర్ సింగ్ కొత్త పార్టీ పెట్టుకున్నారు, మాజీ సీఎం. ఇక్కడ చాలా రాజకీయ పరిణామాలు మారినాయి ఎలక్షన్స్ ముందు. అక్కడ ఎట్లా ఉండొచ్చు పరిస్థితులు? మీరు పంజాబ్ లో ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఏంటంటే, మీరు ఎలక్షన్స్ ముందు రైతు వ్యవహారంలో మీరు చూసారు, పెద్ద ఎత్తున పంజాబ్ నుండి వచ్చినటువంటి రైతులు ఢిల్లీ బార్డర్ లో ఒక పెద్ద ఎత్తున వాళ్ళు చేసినటువంటి నిరసనలు, వ్యవసాయ చట్టాల విషయంలో వాళ్ళు వ్యతిరేకించిన తీరు, ఆ తర్వాత ప్రభుత్వం వాళ్ళకి తలొగ్గి వ్యవసాయ చట్టాలను రద్దు చేసుకున్న తీరు, ఇవన్నీ చూసినప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ముందే పంజాబ్ విషయంలో ఆశలు వదులుకున్నటువంటి పరిస్థితి. అప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ పోయినసారి కొంత బలపడ్డటువంటి పరిస్థితి. ఢిల్లీలో రాజకీయం అంటే ఢిల్లీ యొక్క ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉన్నటువంటి ప్రభావం ఖచ్చితంగా పంజాబ్ లో ఉన్న ప్రతి ఓటర్ మీద, ప్రతి ఇంటి మీద ఉంటుందనేది మనం అందరం చూస్తున్నటువంటి వ్యవహారం. దాంట్లో భాగంగానే ఈరోజు కొన్ని ఎగ్జిట్ పోల్స్ 100 సీట్ల వరకు కూడా వస్తాయని చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఈరోజు పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క అంటే డైరెక్షన్ చూస్తే ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా చెప్తున్నాయి ఏంటంటే అధికారంలోకి వచ్చే పరిస్థితి ఆమ్ ఆద్మీ పార్టీకి మెండుగా ఉంది. ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఓటర్ పల్స్ కూడా ఎలా అంటే కొంత ఢిల్లీ యొక్క ప్రభావం అక్కడ ఉందనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడే కాదు, ఎన్నికల ప్రచారం సమయంలో చూసాం, ఎగ్జిట్ పోల్లో కూడా చూసాం. కాబట్టి డెఫినెట్ గా
మిగతా ఇప్పుడు కాంగ్రెస్ కానీ పంజాబ్లో అంత బలంగా ప్రదర్శించినటువంటి పరిస్థితి లేదు. మరి అలాగే అకాలీదళ్ కానీ ఈ కూటమి ఉన్నటువంటి వాళ్ళు కూడా బలంగా వాళ్ళ ప్రభావం ఉన్నట్టు ఎక్కడ కూడా మనం ప్రచారంలో కానీ చూడలేదు. డెఫినెట్ గా దీని ఒక ప్రభావం కనబడుతుంది. ఇంతకుముందు శివారెడ్డి గారు మీరు అడిగారు, యూపీ విషయంలో కూడా ఒక ప్రధానమైన అంశం ఏంటంటే ఇలా బీజేపీ వైపు పోలరైజేషన్ అవుతుందా కాదా, లేదా అఖిలేష్ యాదవ్ దిక్కు అవుతుందా అని మీరు అడిగారు. అయితే ప్రధానంగా రెండు వర్గాలు ఇక్కడ బలంగా ప్రభావాన్ని చూపిస్తున్నాయి. అక్కడ ఉన్నటువంటి రైతులలో ఒక డివైడ్ ఉందండి. జాట్ రైతులు, జాట్ సంబంధించిన రైతుల వర్గం ఒకటి, అదే ముస్లిం తెగలకు సంబంధించినటువంటి వర్గం ఒకటి ఉంది. ఈ రెండు మొదటి నుండి కూడా యూపీ ఎలక్షన్స్ లో ఒక ప్రధానమైనటువంటి భూమిక పాటిస్తున్నాయి. గత 2 ఎలక్షన్స్ లో ఈ రెండు వర్గాల ఓటు డివైడ్ కాకుండా చూసినటువంటి పరిస్థితి మనం చూసాం. కాబట్టి వాళ్ళు గెలవగలిగారు అక్కడ. కానీ ఈసారి ఆ ఓట్లో డివైడ్ ఏమాత్రం అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎంఐఎం పార్టీ ప్రభావం కానీ, నిన్నటి ఢిల్లీలో వాళ్ళు రైతులు ప్రదర్శించినటువంటి ఆ అంశం కానీ, లేదా జాట్ సంబంధించినటువంటి వాళ్ళు కనుక యాదవ్, ఇంకొకటి నాన్ యాదవ్ కమ్యూనిటీ ఓట్స్ కూడా ఉన్నాయి. ఈ రెండు జాట్ కమ్యూనిటీ, నాన్ యాదవ్, ఈ రెండు కనుక అఖిలేష్ యాదవ్ దిగ్ కనుక మొగ్గు చూపిస్తే డెఫినెట్ గా బీజేపీకి గండిపడేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఎగ్జిట్ పోల్స్ ఇప్పటి వరకు వాళ్ళ అధికారంలో వచ్చేంతటువంటి సంఖ్యనే చూపిస్తా ఉన్నాయి. కాబట్టి మనకు ఈరోజు మధ్యాహ్నం వరకు ఇంక కొన్ని వాస్తవాలు బయటకు రావచ్చు. యూపీగా ఓవరాల్ గా యూపీలో ఒకవేళ కనుక యూపీ కానీ పంజాబ్ లో కానీ ఈ రెండు రాష్ట్రాల్లో కనుక ఏ మాత్రం అంటే యాంటీ ఇన్కంబరెన్స్ వేవ్ బీజేపీలో కనబడ్డప్పుడు ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది రేపు రానున్న రాష్ట్రపతి ఎలక్షన్స్ లో దీని యొక్క ప్రభావం ఉంటుంది. ఎందుకంటే ఆ ప్రాంతానికి సంబంధించే 690 సీట్లు ఈ రోజు నిర్ణయం కాబోతున్నాయి. ఈ 600 సీట్లతో పాటు ఎమ్మెల్సీ సీట్లు ఇవన్నీ కలిపి గణనీయంగా ఈ అక్కడ రాష్ట్రపతి ఎన్నిక మీద ఒక ప్రభావం చూపిస్తాయి. ఒకవేళ యాంటీ ఇన్కంబరెన్స్ వేవ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈరోజు ఏదైతే అపోజిషన్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ తో పాటు ఒక థర్డ్ ఫ్రంట్ అంటే ఒక మూడో కూటమి ఏదైతే అదర్ దెన్ కాంగ్రెస్ బలంగా ముందుకొచ్చి మమతా కానీ ఇప్పుడు కేసీఆర్ కానీ ఇలాంటి వాళ్ళు మొత్తం వీళ్ళందరూ కూడా ఒక కూటమిగా ఏర్పడి రాష్ట్రపతి ఎలక్షన్ విషయంలో ఖచ్చితంగా ఈ రోజు సాయంత్రం వరకు వచ్చే రిజల్ట్స్ యొక్క ప్రభావం యాంటీ ఇన్కంబరెన్స్ ఉంటే మాత్రం, లేదా ఏమాత్రం వాళ్ళ ఓటు బ్యాంక్ పడిపోయినా కూడా, ఓటు శాతం పడిపోయినా, వాళ్ళకి రావాల్సిన సంఖ్య పడిపోయినా కూడా ఖచ్చితంగా ఈ అపోజిషన్ పార్టీస్ అన్ని కూడా బలంగా రాష్ట్రపతి ఎలక్షన్ మీద ప్రభావం చూపించేటువంటి పరిస్థితి మనకు ఇమ్మీడియట్ గా అంటే ఎఫెక్ట్ ఎప్పుడో మనం పార్లమెంట్ ఎలక్షన్ గురించి కాకుండా ఇప్పుడు జరగబోయేటువంటి ప్రభావం ఈ హడావుడి మన కేసీఆర్ గారు చేసిన హడావుడి కావచ్చు, మమత కానీ వీళ్ళందరూ చేసిన హడావుడి మూల అంశం ఏంటంటే రేపు రాష్ట్రపతి ఎలక్షన్స్ లో ఒక గణనీయమైనటువంటి యాంటీ ఇన్కంబరెన్స్ ఓటును ఎన్కాష్ చేసుకొని రేపు రానున్న ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో ఒక బలమైన కూటమిగా ఏర్పడి రేపు 2023-24 ఎన్నికల్లో ఒక అంటే కాంగ్రెస్ కి ధీటుగా ఏర్పడడం, అప్పుడున్న పరిస్థితులను బట్టి అవసరం కాంగ్రెస్ కలుపుకోవడం లేదా అనేది అది కూడా నిర్ణయం జరిగేటువంటి రిజల్ట్స్ ఇవాళ సాయంత్రం రాబోతుందని చెప్తున్నాను. శివారెడ్డి గారు సార్, ఎలక్షన్స్ ముందు యూపీలో కొన్ని రాజకీయ పరిణామాలు జరిగినాయి. యోగి ఆదిత్యనాథ్ క్యాబినెట్ లో పనిచేసిన వాళ్ళు బలమైన సామాజిక వర్గం, ఓబీసీ సామాజిక వర్గం సంబంధించిన మంత్రులు, కొంతమంది ఎమ్మెల్యేలు ఎస్పీలో ఏరినరు. అఖిలేష్ యాదవ్ వెంట పోయిన వాళ్ళంతా అదేమన్నా ప్రభావం చూపొచ్చా? ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది. ఎందుకంటే అఖిలేష్ యాదవ్ గారి వర్గంలోకి ఇప్పుడు మొన్న ఎలక్షన్స్ ముందు యోగి ఆదిత్యనాథ్ గారితో పనిచేసిన వాళ్ళు ఏదైతే ఆ షిఫ్ట్ తీసుకున్నారో ఆ వర్గం గత ఎలక్షన్స్ లో బలమైనటువంటి ప్రభావం చూపించినటువంటి ఆ సామాజిక వర్గంతో పాటు ఆ లీడర్స్ యొక్క ప్రభావం కూడా ఉంది. అయితే కొన్ని ఎగ్జిట్ పోల్స్ లో తక్కువ చూపించడానికి కారణం అదే అని చెప్పొచ్చు మనం. ఏదైతే 200 చుట్టే చూపిస్తున్నాయి, కొన్ని 200 లోపు వాళ్ళందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఏంటంటే ఈ ప్రధాన మీరు చెప్పినటువంటి కారణం వల్ల కూడా వాళ్ళు పడిపోవచ్చు, అక్కడ ఉన్నటువంటి ఓటు బ్యాంక్ పడిపోవచ్చు అనేటువంటి ఒక అంచనాల మీద ఉన్న పరిస్థితి మనం కనపడతాం. గోవా ఇష్యూలో చాలా ఇంట్రెస్టింగ్ చర్చ జరుగుతుంది. గోవాలో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాదు, ఎవరు మ్యాజిక్ ఫిగర్ టచ్ చేయలేరు అని. ఎందుకు సార్ అట్లాంటి సిచ్యువేషన్ గోవాలో?
గోవాలో ప్రత్యేకమైనటువంటి పరిస్థితి ఖచ్చితంగా కనబడుతుంది. ఎందుకంటే మీరు లాస్ట్ టైం ఎలక్షన్స్ చూస్తే కాంగ్రెస్ అధికారంలో ఉండి తర్వాత జరిగినటువంటి పరిణామాల వల్ల బీజేపీ కాంగ్రెస్ ఎలక్షన్స్ లో గెలిచిన పరిస్థితి, తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఈసారి చూస్తే ఖచ్చితంగా అక్కడ ఒక ఉత్కంఠమైన పరిస్థితి. ఈ 3 రాష్ట్రాల ఎలక్షన్స్ లో గోవాదే తగ్గఫర్ అంటే పోటాపోటీగా నడుస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, తర్వాత గోవా మహారాష్ట్ర గోవా పార్టీ ఒకటి ఉంది. ఈ 3 పార్టీలు బలాబలంగా అంటే ముఖ్యంగా బీజేపీకి వ్యతిరేకంగా ఈరోజు అక్కడ పనిచేస్తున్నటువంటి శక్తులలో ఆ కూడా ఒక బలమైనటువంటి శక్తిగా ఎదిగేటువంటి పరిస్థితి కనబడుతుంది అనేది ఇప్పుడు నిన్న ఎగ్జిట్ పోల్స్ లో కూడా చాలా వరకు అంచనాలు చెప్పినటువంటి పరిస్థితి. ఈ పరిస్థితిలో గోవా అనేది ఒక పక్కన ఉత్తరాఖండ్ లేదా మణిపూర్కి భిన్నంగా కనపడేటువంటి రిజల్ట్. మీరు ఒకవేళ బీజేపీ పూర్తిగా యాంటీగా కూడా రిజల్ట్స్ వచ్చే పరిస్థితి కనబడతా ఉంది. ఒకవేళ గవర్నమెంట్ ఫామ్ చేసినా కూడా బీజేపీ ఎవరినో కలుపుకొని చేయాల్సి వస్తుంది, లేదా అపోజిషన్ పార్టీలే ప్రధాన చేయిగా ఉండి అక్కడ అధికారంలోకి వచ్చే పరిస్థితి మనకు కనపడే రిజల్ట్స్ కనబడతా ఉన్నాయి. సార్, మణిపూర్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. లాస్ట్ మళ్ళీ అక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా? బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ రాజకీయం నడుస్తుంది అక్కడ. కాంగ్రెస్ మళ్ళీ అధికారం వచ్చే అవకాశం కనిపిస్తుంది అక్కడ? అంటే మొన్నటి ఎలక్షన్స్ చివరి వరకు కూడా చూస్తే కాంగ్రెస్ అంత బలంగా పుంజుకున్నటువంటి పరిస్థితి కనబడలేదు. ఎందుకంటే అక్కడ ఎలక్షన్స్ తర్వాత అంటే ఏదైతే కాంగ్రెస్ అధికారం గెలిచిన తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ చాలా కాంగ్రెస్ క్యాడర్స్ బీజేపీలోకి ఫ్లడ్ అయినటువంటి పరిస్థితి మనం చూసాం. ఈ మూలాన అక్కడ బలమైనటువంటి కాంగ్రెస్ లీడర్షిప్ అనేది కనబడలేదు ఈసారి మొన్న ఎలక్షన్స్ లో. దాని యొక్క ప్రభావం వల్ల బీజేపీ కొద్దిగా ఎడ్జ్ ఉంటుంది అనేటువంటిది ఒక అంటే, కాకపోతే పోయినసారి గెలిపించారు కదా ఆ సింపతితో వస్తుందేమో అన్నట్టు ఒక అంచనా వేస్తా ఉన్నారు ఎవరు ఇప్పుడు ఉన్నటువంటి ఎగ్జిట్ పోల్స్. కానీ డైరెక్షన్ మాత్రము బీజేపీ సైడే చూపిస్తున్నది. ఎందుకంటే అధికారంలోకి వచ్చినాక బలమైనటువంటి లీడర్స్ కూడా వాళ్ళు లాక్కోవడం జరిగింది. మొన్నటి ఎలక్షన్స్ లో కాంగ్రెస్ లో ఒక లోటు అయితే కనబడింది. ఏంటంటే అక్కడ బలంగా ఓటర్లను ప్రభావితం చేసేటువంటి లీడర్షిప్ షిఫ్ట్ అవడం వల్ల ఆ ఒక మరి ఓటర్ సెంటిమెంట్ ఉండొచ్చు, కానీ లీడర్షిప్ ఒక గ్యాప్ అయితే ఖచ్చితంగా మీకు అక్కడ మణిపూర్లో కనబడతా ఉంది. ఆ గ్యాప్ వల్ల రిజల్ట్స్ మరి కాంగ్రెస్ కు యాంటీ వస్తుందేమో అనేటువంటి ఒక అంచనాలు కూడా ఇప్పుడు నడుస్తూ ఉన్నాయి. వివరా గారు, యూపీలో ఎలక్షన్స్ ముందు చాలా వ్యూహాలు ప్రతిపక్షాలు ఇప్పుడు ఎస్పీ కాంగ్రెస్ ఇంతకుముందు కలిసి పోటీ చేసినాయి, కానీ ఈసారి కలవకుండా పోటీ చేసిన అవసరమైతే ఎలక్షన్స్ తర్వాత మనం అంతా అలయన్స్ అయ్యాం, అప్పుడు గవర్నమెంట్ పెట్టగలం అనుకుంటే అందరం కలుద్దామని. ఆ వ్యూహం ఏమైనా ఫలించే అవకాశం ఉందా? అదొక ఎప్పుడైతే బిఎస్పి అంటే యాంటీ బీజేపీ ఓట్ అనేది బిఎస్పితో పాటు ఇక్కడ అక్కడ ఉన్నటువంటి అఖిలేష్ యాదవ్ వర్గం అలాగే మరి మిగతా వర్గాలు ఏదైతే ఏఐ ఆమ్ ఆద్మీ ఎంఐఎం వీళ్ళందరూ కూడా ఒక కలిసిన కూటమిలాగా కాకుండా డివైడెడ్ వాళ్ళు ఎన్నికలు నిలవడం అనేది కొంత బీజేపీ కలిసి వచ్చే అంశం. ఎందుకంటే ఓటర్ ఎప్పుడు కూడా ఎలా చూస్తారంటే బలంగా అధికారంలోకి రావాల్సినటువంటి నాయకత్వాన్ని వాళ్ళు చూసుకుంటారు. ఆ నాయకత్వంలో మీరు అపోజిషన్స్ అన్ని కలిసి ఉంటే కొంత అడ్వాంటేజ్ ఉండేది. బీఎస్పీ ఇండిపెండెంట్ గా ఇప్పుడు ఈరోజు పోటీ చేయడం వల్ల అందుకే కొన్ని ఎగ్జిట్ పోల్స్ 300 వరకు కూడా సీట్స్ వస్తాయని చెప్పేసి అంచనాలు వేసినటువంటి పరిస్థితి మనకు కనబడతాం. డెఫినెట్ గా వాళ్ళు విడివిడిగా నిలబడడం అనేది బీజేపీకి కలిసి వచ్చే అంశంగా మనం చూడొచ్చు. సార్, యూపీలో ఎస్పీ తరఫున మమతా బెనర్జీ టీఎంసీ అధినేత అక్కడ ప్రచారంలో పాల్గొన్నారు. లాస్ట్ డే బహిరంగ సభలో పాల్గొన్నారు. బీజేపీకి యాంటీ ఫోర్స్ అంతా కూడా ఏమన్నా అక్కడ వర్కౌట్ అయ్యే అవకాశం ఉందా? వెస్ట్ బెంగాల్లో బీజేపీ మీద బాగా పోరు చేసింది, బీజేపీ మీద గెలిచింది, కొద్దిగా క్రెడిట్ ఆమెకు ఉంది కాబట్టి ఆ క్రెడిట్ ఏమన్నా ఎస్పీకి లబ్ధి చేకూర్చవచ్చా? అంటే కొంత యాంటీ అంటే ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ గారు యాంటీ ఇన్కంబరెన్స్ ఓటుని వాళ్ళు కొల్లగొట్టే ప్రయత్నంలో భాగంగా ఈరోజు బిఎస్పి ఏదైతే వీరిని దించారో మమతను, అది ప్రధానంగా ఒక కూటమిలాగా ఉంటే ఇంకా బాగుండేది. కానీ ఇప్పుడున్నటువంటి అపోజిషన్స్ లో అఖిలేష్ కన్నా పవర్ఫుల్ ఓటు బ్యాంకు వ్యవస్థ లేదండి బిఎస్పికి. అది 3rd, 4th కేటగిరీలో ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి
అది ఆ ఓటు షిఫ్ట్ ఎంతవరకు షిఫ్ట్ వాళ్ళకి లాభం అవుతుందంటే, ఒకవేళ కనుక ఇప్పుడు బీజేపీకి మరి ఇక్కడ ఉన్నటువంటి అఖిలేష్ ప్రభుత్వానికి, అఖిలేష్ పార్టీకి సంబంధించినటువంటి ఓటు బ్యాంకు టైట్ కంటెస్ట్ ఉంటే మాత్రం డెఫినెట్ గా బీఎస్పీకి ఒక స్టేక్ ఉంటుంది. వాళ్ళకు బలంగా వాళ్ళు వీళ్ళతో కూటమి ఇప్పుడు అఖిలేష్ తోని పొత్తు పెట్టుకోవడానికి ఒక మంచి స్టేక్ హోల్డ్, అంటే వాళ్ళకు ఒక బలమైనటువంటి అవకాశం, అంటే వాళ్ళు కోరుకున్నటువంటి అధికారంలోకి రావడానికి వాళ్ళు మినిస్ట్రీలు కోరుకున్నా ఏది కోరుకున్నా కూడా వాళ్ళకి అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే టైట్ కంటెస్ట్ ఉంటే, టైట్ కంటెస్ట్ లేకపోతే మీకు తెలుసు ఇప్పుడు ఓటర్ యొక్క నాడి కనుక ఈ వీళ్ళు అపోజిషన్స్ అన్ని కూడా డివైడెడ్ ఉన్నాయి. వీళ్ళు వేయడం ద్వారా మనకు పెద్ద ఫాయిదా ఉండదు. లేకపోతే వీళ్ళు గెలిపించినా కూడా రేపు మళ్ళీ బీజేపీలోకి దుంకుతారన్న ఆలోచన ఉంటే మాత్రం డెఫినెట్ గా అది ఒక నెగిటివ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనం వేచి చూడాలి బీఎస్పీ యొక్క ప్రభావం నిజంగా అది వర్కౌట్ అవుతుందా లేదా అనేది మనకు కొన్ని గంటల్లో చెప్తారు. ఇప్పుడైతే మనం ఖచ్చితంగా చెప్పలేము. బహుశా వాళ్ళ కూటమిలో ఉండి ఇంకా బాగుండేది, అపోజిషన్ కూటమిలో. సరే, ఈ అగ్రి చట్టాల రద్దు కోసం యూపీలో, పంజాబ్లో బాగా ఉద్యమాలు జరిగినాయి. తర్వాత అగ్రి చట్టాలు వెనక్కి తీసుకున్నారు, రద్దు చేసినారు. ఆ ఎఫెక్ట్ అది బీజేపీకి పాజిటివ్ కావచ్చా, నెగిటివ్ కావచ్చా, ఎట్లా ఉండొచ్చు? అది పంజాబ్లో అయితే నెగిటివ్ అవుతుంది అనేది ఒక అంచనాలు ఇప్పుడు చెప్తా ఉన్నారు. పంజాబ్లో ఎందుకంటే వాళ్ళు మొదటి నుంచి కూడా కొద్దిగా పొలిటికల్లీ యాక్టివ్ గ్రూప్స్ అండి పంజాబ్లో. ఇది రైతాంగం కానీ ఏదైతే యాంటీ బీజేపీకి సంబంధించినటువంటి అంశాలలో పొలిటికల్గా కొద్దిగా స్ట్రాంగ్గా ఉన్నటువంటి అంశం. అక్కడ ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వాములు ఉన్నటువంటి పార్టీలు కూడా అక్కడ ఈ చట్టాల విషయంలో బలంగా బీజేపీని కన్విన్స్ చేయలేకపోయినటువంటి ఒక యాంటీ ఇన్కంబరెన్స్ ఓటు మాత్రం బలంగా ఉంది. కాబట్టి ఇలా దాన్ని ఆమ్ ఆద్మీ పార్టీకి ఎన్కాష్ చేసుకుంటుంది అనేటువంటి ఆలోచన ఇలా అన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్తా ఉన్నాయి అక్కడ పరిస్థితి. మరి ఇక్కడ మన యూపీలో కూడా ఏంటంటే కొంత యోగి ఆదిత్యనాథ్ మీద కమ్యూనల్ వ్యవహారంలో ఎవరైతే డిస్ప్యూట్ చేస్తున్న వర్గాలు కావచ్చు, లేదా ఎక్కడైతే ఒక విషయంలో యోగి ఆదిత్యనాథ్కి బాగా కలిసి వచ్చే విషయం అంటే కరప్షన్ విషయంలో చాలా వరకు కట్టడి చేశాడు, అది మంచి పరిణామాలు. కానీ ఈ చట్టాలను వెనక్కి తీసుకున్నటువంటి అంశం కావచ్చు, దీంట్లో కొంత ప్రజల్లో అసంతృప్తి అయితే ఉంది. ఆ అసంతృప్తి ఈరోజు యాంటీ ఓట్ బ్యాంక్ గా మారేటువంటి అవకాశం రావడం వల్లనే అఖిలేష్కి లాభం జరుగుతుంది అనేటువంటి ఒక వాదన జరుగుతుంది కదా ఇప్పుడు. అది ఇంతవరకు ప్రభావం చూపిస్తుంది. ఒకవేళ అఖిలేష్ కనుక ఓట్ బ్యాంక్ కనుక గణనీయంగా వచ్చిందంటే ఖచ్చితంగా దాని యొక్క ప్రభావం ఇప్పుడు కనబడుతుంది.